నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మంది మనీకి సంబంధించి మనల్ని అడుగుతూ ఉంటారు. మనీని అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే యూనివర్సల్ త్రూ అసలు ఏ విధంగా పాసిబుల్ అవుతుంది, ఏ విధంగా మనం బిలీవ్ చేయాలని టెక్నిక్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు ఎలా మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మంచిది అని. మరి మనీ అఫర్మేషన్స్ కానివ్వండి, మనీ టెక్నిక్స్ కానివ్వండి, ఒకసారి వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎస్ ఉషా గారు, మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో. అంటే మామూలుగా మనం ఏంజిల్ నంబర్ 7 అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో చాలా పవర్ఫుల్ నంబర్ ఉషా గారు. 777 అని కనుక మనకు కనిపిస్తే ఎక్కడైనా కూడా నిజంగా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ అది ఏంటి అంటే ఒక స్పిరిచువల్ నంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా మంచి పవర్స్ ఉంటాయి మన లైఫ్లో. మనం ఏదైతే అనుకుంటామో, ఎప్పుడైతే మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకుని దాని వైపు వెళ్తున్నాం అనుకోండి, అంటే మీరు కరెక్ట్ పాత్లో ఉన్నారు అని చెప్పే సింబల్ అనమాట ఆ 777 కనిపిస్తే గనక. అండ్ ప్రతి ఒక్కటి ఉషా గారు, లైక్ మనం లక్, ప్రాస్పెరిటీ, అబండెన్స్ మన లైఫ్లోకి వస్తుంది అంటే దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అది చెప్పే సింబల్. అంటే మనకి స్పిరిచువల్గా ఏంటి అంటే ఇంట్యూషన్ అనేది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంట్యూషన్ అంటే మనం చెప్తూ ఉంటాం కదా, ఆ సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న అద్భుతమైన పవర్ ఇంట్యూషన్. అంటే మనకి కొన్ని ముందే తెలిసిపోతూ ఉంటాయి, ఇది నా లైఫ్లో జరుగుతుందేమో, అంత పాజిటివ్ వచ్చే విధంగా ఉంది అని చెప్పేసి ముందే తెలియడం అనమాట. సో ఆ క్వాలిటీ అనేది డెవలప్ అవుతుంది మనకి. ఆ 777 చూస్తున్నామంటేనే మనలో ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉన్నాము అని చెప్పేసి. సో మంచి ఎలా అంటే ఉషా గారు, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే జాబ్ చేసినా కూడా ఈ నంబర్ కనిపించినప్పుడు, అంటే లైక్ మనం అనుకోవచ్చు ఒక ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే ఆ ప్రాజెక్ట్ ద్వారానే మన లైఫ్ ఒక టర్న్ తీసుకోవచ్చు, ఒక మంచి ఫేజ్లోకి వెళ్ళిపోతుంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళు, అంటే వాళ్ళ డ్రీమ్ జాబ్ దగ్గరలోనే ఉంది, వస్తుంది అనే విధంగా కూడా మనం అనుకోవచ్చు అనమాట. అండ్ రిలేషన్షిప్కి వచ్చే వరకు ఉషా గారు, సపోజ్ అంటే హస్బెండ్కి వైఫ్కి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మనం బయటకు వస్తున్నాం, ఇంకా అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది అని చూపించే సింబల్ కూడా అదే అనమాట. సో మనం అనుకోవచ్చు, ఓకే నా లైఫ్ ఇక ముందు చాలా బాగుంటుంది అని హోప్ ఇస్తుంది ఆ నంబర్. అండ్ కొన్నిసార్లు ఉషా గారు చాలా డిస్టర్బెన్సెస్ ఉండి, ఎలా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా వాళ్ళు ఉండలేరు, కలిసి ఉండలేరు అనే సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉంటాం కదా. సో ఆ రిలేషన్కి మనం గుడ్ బై చెప్పే టైం కూడా అదే. ఎందుకంటే మనకు కొన్ని లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని వదిలేసుకోవాలి. సో ఆ విధంగా కూడా అది నంబర్ సూచిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా మనం ఏమి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, మన లైఫ్కి ఫ్రీడమ్ అనేది వచ్చింది, అప్పుడే మనం లైఫ్లో ముందుకు వెళ్తాము అనే విధంగా అనమాట. సో చాలా వండర్ఫుల్ నంబర్ ఉషా గారు 777 అని అంటే. అండ్ దీంట్లో కూడా మనకి మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది ఉంది. అంటే ఏ విధంగా? 7 అంటే నార్మల్గా మనం వింటూ ఉంటాం కదా, 33/3, 55/5 ఆ మెథడ్స్ అనేది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట ఆ 777 అనేది. ఎలా అంటే దీనికి మనము ఆ నంబర్స్కి, ఆ మెథడ్స్కి ఎలా అయితే 55 టైమ్స్ రాయాలి, 33 టైమ్స్ రాయాలి అనే విధంగా కాకుండా, ఈ 777 మెథడ్లో మనం ఎన్నిసార్లు రాయాలంటే ఓన్లీ 2 టైమ్స్ ఉషా గారు, ఓన్లీ 2 టైమ్సే, అది కూడా మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు. సో 7 డేస్ చేయాల్సి ఉంటుంది. 7 డేస్ 7 టైమ్స్ రాయాలి. ఒక అఫర్మేషన్ తీసుకొని మనం 7 టైమ్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే సపోజ్ ఒక డ్రీమ్ కార్ని మనం మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో విశ్వం యొక్క సహకారంతో నేను ఈరోజు నా డ్రీమ్ కార్ని పొందాను అండ్ సహకరించిన పంచభూతాలకి, గురువులకి, విశ్వానికి అంటే కృతజ్ఞతలు అని చెప్పుకొని ఒక్క అఫర్మేషన్ చాలు, సింపుల్గా ఒక అఫర్మేషన్ 7 టైమ్స్ రాయాలి, మార్నింగ్ నైట్ పడుకునే ముందు. 7 డేస్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ మెథడ్ కూడా ఎలా అంటే ఉషా గారు సింపుల్ గానే ఉంటుంది, ఇలా అంటే స్క్రిప్టింగ్ మెథడ్. అది ఒకసారి చూపిస్తారా మేడం? అంటే స్క్రిప్టింగ్ మెథడ్ అంటే నార్మల్ గా మనం రాసుకొని పెట్టేయడమే, కాకపోతే దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఆ స్క్రిప్టింగ్ది కామన్గా మనం రాసుకోవాలి, స్క్రిప్టింగ్ చేసుకొని రాసుకొని పెట్టుకోవాలి, మార్నింగ్ అండ్ నైట్ 7 డేస్ చేయాలి. అండ్ ఇంకో అద్భుతమైన మెథడ్ కూడా ఉంది ఉషా గారు ఈ 777లోనే. ఎలా అంటే దానికి మనం ఏదైతే డబ్బులు కావాలి అనుకున్నాం అనుకోండి, డబ్బులు కావాలి అనుకున్నప్పుడు మనం ఆ ఏంజిల్ నంబర్ రాయాలి, తర్వాత మనకి ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నాము అనేది రాయాలి, అండ్ మన పేరు కూడా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కన్ఫ్యూజన్ లేకుండా నేను ఒక్కసారి మీకు చూపిస్తాను, ఓకేనా? సో సింపుల్ గా మనం ఒక వైట్ పేపర్ ఇలా తీసుకోవాలి ఉషా గారు. సో దీనిపైన మనం ఏంటి అంటే ఈ ఏంజిల్ నంబర్ 777 అని చెప్తున్నాం కదా, సో ఆ ఏంజిల్ నంబర్ అనేది మనం రాయాలి. అండ్ ఈ పెన్ కూడా అంటే లైక్ గ్రీన్ కలర్ తో రాస్తే ఇంకా మంచిది, బికాస్ మనీ కావాలి అంటే మనం గ్రీన్ కలర్ తో రాస్తే బాగుంటుంది. రెడ్ కలర్ రాయొచ్చు మనం, గ్రీన్ కలర్ అన్నా, రెడ్ కలర్ అన్నా, బ్లాక్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో అలా రాసుకోవాలి మనం ఈ ఏంజిల్ నంబర్ అనేది, మనం ఇలా రాసుకోవాలన్నమాట. 7 కొద్దిగా స్పేస్ ఇచ్చి మళ్ళీ 7
మళ్ళీ 7. ఓకే. సో ట్రిపుల్ ఈ 777 రాసుకున్న తర్వాత ఇది ఏంజిల్ నెంబర్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఎంత అమౌంట్ కావాలి, సపోజ్ 1 lakh కావాలి అనుకోండి. సో మనం ఇలా మెన్షన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా అంటే 1 lakh అంటే 1 లక్ష అనే విధంగా కాకుండా జీరోస్ మెన్షన్ చేయాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇంపార్టెంట్, క్లారిటీ. అప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్కి క్లారిటీ అనేది వస్తుంది. సో 1 lakh ఇలా 1 lakhకి 5 zeros ఉంటాయి కదా. సో మనం ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. సో 1 lakh rupees అనమాట. సో ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత దాని కింద మన నేమ్ రాయాలి. మనకు కావాలి ఎవరికైతే కావాలో ఆ నేమ్ రాయాలన్నమాట. సో ఇలా నేను ఇప్పుడు రాస్తున్నా, అర్చన అని రాస్తున్నాను. సో ఈ విధంగా మనం మెన్షన్ చేసుకోవాలి ఉషా గారు. సో ఏంజిల్ నంబరు, మనకి ఎంత అమౌంట్ కావాలి, మన పేరు ఇలా రాసుకున్న తర్వాత ఏంటి అంటే ఒక స్ప్రే బాటిల్, మనకి దీనికి ఒక స్ప్రే బాటిల్ కావాల్సి ఉంటుంది. సో ఈ స్ప్రే బాటిల్ ఏంటి అంటే ఇది రాక్ సాల్ట్ గురించి తెలియని వాళ్ళే ఉండరు. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో నెగటివిటీ అంతా పోయి మనం పాజిటివ్గా అయ్యే విధంగా ఈ రాక్ సాల్ట్ తీసుకోవాలన్నమాట. సో మనము ఈ స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు. ఓకే. సో ఒక 3 spoons వేసుకున్నా సరిపోతుంది. సో ఈ స్ప్రే బాటిల్లో ఈ రాక్ సాల్ట్ వేసేసి జస్ట్ మనం షేక్ చేయాలంతే ఇలా. సో ఇలా షేక్ చేసేసి సో ఇలా రాసుకోవాలి ఉషా గారు. ఏంజిల్ నంబర్ 777 ఇలా స్పేస్ ఇచ్చేసి రాసుకోవాలి. అండ్ అదేవిధంగా మనకి ఎంత అమౌంట్ కావాలి 1 lakh ఇలా రాసుకోవాలి. అండ్ ఆ తర్వాత నేమ్ రాసుకోవాలి. సో ఇలా రాసుకున్న తర్వాత ఏదైతే రాక్ సాల్ట్ ఉందో నేను దీంట్లో మిక్స్ చేసేసాను. సో దీన్ని బాగా షేక్ చేసేసి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం క్రియేట్ చేస్తున్నాము అనమాట. సో మనం ఈ ఏంజిల్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి పవర్ని ఇస్తున్నాం. సో ఇది దీనిపైన స్ప్రే చేయాలి ఉషా గారు, ఈ పేపర్ పైన. సో ఇలా అనమాట. సో మనం అలా చెప్తూ ఉన్నప్పుడు ఐఎమ్ గివింగ్ ద పవర్, ఐఎమ్ గివింగ్ ద వైబ్రేషన్స్ అనుకుంటూ ఇలా స్ప్రే చేసుకోవాలి. ఓకే. సో ఈ 2 sides మనం స్ప్రే చేయాలి. ఓకే. అంటే పేపర్ తడిగా అవుతుంది అయినా ఓకే. సో ఇలా మనం స్ప్రే చేసేసుకొని ఆ తర్వాత అంటే దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనం ఏంటి ఏంజిల్ నంబర్కి మనం చెప్తున్నాం ఏదో ఒక మిరకల్ చేసేసి నాకు కావాల్సిన అమౌంట్ నా జీవితంలోకి పంపించు అనే విధంగా మనం మెసేజ్ ఇచ్చినట్టు అనమాట ఈ ఏంజిల్ నంబర్కి. సో ఏదైతే ఏంజిల్స్ దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటాయండి. ఎప్పుడు కూడా అంటే ఏంజిల్స్ అనేవి మన చుట్టుపక్కనే ఉంటాయి. సో మనకి ఏదన్నా కావాలి అంటే కూడా మనం ప్రకృతిని ప్రేరేపిస్తూ ఉంటాం కదా కొన్ని మెథడ్స్ ద్వారా. సో ఏంజిల్స్ ని కూడా అలా ప్రేరేపిస్తున్నాం అనమాట ఈ మెథడ్ ద్వారా. సో ఇలా మనం స్ప్రే చేసేసి ఈ పేపర్ ని ఉషా గారు ఎక్కడైనా కూడా మన ఇంట్లో హైడ్ చేసేయచ్చు, ఎవరికి కనిపించిన ప్లేస్ లో పెట్టేసుకోవచ్చు మనం. అండ్ ఈ మెథడ్ రోజు చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వన్స్ ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. అది ఏ టైంలో అంటే మెయిన్ గా మార్నింగ్ శుభ్రంగా అంటే మనం స్నానం చేసినాక ఫ్రెష్ మైండ్ తో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ మనం పాజిటివ్ గా ఉండాలి కాబట్టి ఆ వైబ్రేషన్స్ ఫ్లో చేస్తున్నాం. సో ఎక్కడన్నా కూడా హైడ్ చేసేసి పెట్టుకోవచ్చు. అండ్ మనం చూడదు ఇంకా దాన్ని, ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అవుతుంది మన లైఫ్ లో. ఆ వచ్చిన తర్వాతనే మీరు దీనికోసం వెతుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మెథడ్, చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు అన్నట్టు నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉప్పులో ఉంటుంది, మనం ప్రతి ఒక్కరిని చెప్తుంటాం. రాక్ సాల్ట్ చాలా పవర్ఫుల్ అండ్ 777 కూడా చాలా పవర్ఫుల్ అని ఇంతకుముందు కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ టెక్నిక్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.